ఉద్యోగుల పంట పండినట్టే. 8వ వేతన సంఘం కోవిడ్ బకాయిలపై కీలక ప్రకటన. అయితే ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఈ వీడియోని లైక్ చేయడం వల్ల చాలా మంది చేరువవుతుంది. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ప్రతి ఏటా ఇంక్రిమెంట్లు, డిఏ, టిఏ పెంపు, హెచ్ఆర్ఏ వంటి ప్రయోజనాలన్నీ వేతన సంఘం సిఫారసుల ఆధారంగా అమలవుతూ ఉంటాయి. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం 7వ వేతన సంఘం ఆధారంగా దొరుకుతున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సంఘం కాల పరిమితి ముగిసింది. ఇప్పుడు కొత్తగా 8వ వేతన సంఘం ఏర్పడితే ఉద్యోగులకు మరిన్ని లాభాలు కలగనున్నాయి. అందుకే ఉద్యోగులంతా 8వ వేతన సంఘం కోసం ఎదురు చూస్తున్నారు. వేతన సంఘం ప్రతి 10 ఏళ్లకోసారి ఏర్పడుతుంటుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సంఘాన్ని 2014 ఫిబ్రవరి 28వ తేదీన అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఆ ఏడాది మరుసటి ఏడాది అంటే 2015 నవంబర్ 19న నివేదిక సమర్పించింది. ఇక 2016 జనవరి 1 నుంచి 7వ వేతన సంఘం అమల్లోకి వచ్చింది. అంటే వేతన సంఘం ఏర్పాటైన 2 ఏళ్లకు అమలుకు నోచుకుంది. అందుకే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గత కొద్ది కాలంగా 8వ వేతన సంఘం ఏర్పాటుకై డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏర్పాటైతే కనీసం 2 ఏళ్ల తర్వాత అమల్లోకి రావచ్చని అంటున్నారు. అయితే మరి ఉద్యోగుల కోరికను తీర్చాలంటే త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ లో ప్రకటన ఉండాలి. జూన్ 23 కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ఈ మేరకు ప్రకటన చేయవచ్చని తెలుస్తుంది. ఇప్పటికే 8వ వేతన సంఘం ఏర్పాటు కోరుతూ కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ సెక్రటరీ జనరల్ యాదవ్ కేంద్ర ప్రభుత్వ కేబినెట్ కార్యదర్శికి లేఖ రాశారు. 8వ వేతన సంఘం ఏర్పాటైతే ఇప్పుడు అందుతున్న ఓపీఎస్ పునరుద్ధరణ, కోవిడ్ సమయంలో నిలిపివేసిన 18 నెలల డిఏ విడుదల చేయాలని ఉద్యోగుల సంఘాలు కోరుతున్నాయి. ద్రవ్యోల్బణం వంటి అంశాల్ని పరిగణలోకి తీసుకొని ఉద్యోగుల జీతభత్యాలు నిర్ణయించేందుకు, అవసరమైతే పెంచేందుకు వీలుగా వేతన సంఘం ఏర్పాటు ఉంటుంది. ఇప్పుడున్న 7వ వేతన సంఘం కాల పరిమితి పూర్తయింది. అందుకే కొత్తగా 8వ వేతన సంఘం ఏర్పాటుకై డిమాండ్ వినిపిస్తుంది. మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. జూన్ 23న 2024 పూర్తి స్థాయి బడ్జెట్ ఉంది. ఈ బడ్జెట్ లో 8వ వేతన సంఘం ఏర్పాటు పైన ప్రకటన ఉండవచ్చని భావిస్తున్నారు. అదే సమయంలో న్యూ పెన్షన్ స్కీమ్ రద్దు చేయడం, ఉద్యోగులు పెన్షనర్లకు కోవిడ్ సమయంలో నిలిపివేసిన 18 నెలల డిఏ బకాయిలు, కారుణ్య నియామకాలపై 5% కాల పరిమితి తొలగించాలనే డిమాండ్లు పరిష్కరించే దిశగా నిర్ణయం ఉండవచ్చని అంచనా వేస్తుంది.